జీవితంలో గెలవాలంటే అసలు ఏం కావాలి? చాలామంది డబ్బు, అధికారం అని అనుకుంటారు. కానీ వీటన్నిటినీ మించిన ఒకే ఒక్క శక్తి మనలోనే దాగి ఉంది. అదేనండి మనోబలం. దాని గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూసేద్దాం. మనోబలం గురించి ప్రతి కోణాన్ని మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటగా అసలు ఈ మనోబలం అంటే ఏంటి? మన పనులన్నింటికీ, మన అస్తిత్వానికే ఇది ఎలా మూలమో కొంచెం లోతుగా చూద్దాం. ఇది చాలా సింపుల్ సూత్రమండి. మనసు రాజు అనుకుంటే శరీరం సైనికుడు. రాజు ఏం చెబితే సైనికుడు అది చేస్తాడు. అంతే, మనసు ఆదేశిస్తుంది, శరీరం పాటిస్తుంది. చూడండి, ఇక్కడ మనోబలాన్ని ఆత్మ యొక్క విద్యుత్ అన్నారు. ఎంత అద్భుతమైన పోలిక కదా! ఇప్పుడు చూడండి, కరెంట్ లేకపోతే ఒక మెషీన్ ఏ పని చేయలేదు, మూలన పడి ఉంటుంది. ఠీకట్లనే మనోబలమనే పవర్ లేకపోతే మన శరీరం కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతుందన్నమాట. సరే, ఇప్పుడు చూద్దాం. దృఢ సంకల్పం ఉన్నవాళ్ల జీవితం ఎలా ఉంటుంది, అది లేనివాళ్ల జీవితం ఎలా ఉంటుంది? ఈ రెండు దారులు చివరకు ఎక్కడికి తీసుకెళ్తాయో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు బలమైన సంకల్పం, అది తట్టుకునే శక్తిని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, విజయాన్ని ఇస్తుంది. మరోవైపు బలహీనమైన సంకల్పం, అది బలహీనత, భయం, అనారోగ్యం, చివరికి వైఫల్యం వైపు నెడుకోంది. ఏ దారిని ఎంచుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంది. చరిత్రను చూస్తే మనకు కొన్ని నమ్మశక్యం కాని ఉదాహరణలు కనిపిస్తాయి. చూడండి, భీష్ముడు అంపశయ్య మీదున్నా తన సంకల్పంతోనే ఉత్తరాయణం వచ్చేదాకా ప్రాణాలు నిలుపుకున్నారు. రాణాసంగా ఒంటిమీద 60 గాయాలున్నా వెనకడుగు వెయ్యలేదు. ఇక శంకరాచార్యులు భరించలేని నొప్పితో బాధపడుతున్నా సరే తన రచనలు ఆపలేదు. చూసారా, వాళ్లని నడిపింది కేవలం మనోబలమే. ఇదంతా బానే ఉంది. కానీ ఒకవేళ ఈ మనోబలమే బలహీనపడితే ఏమవుతుంది? దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి ఒక చిన్న కథ ఉంది. ఇది వింటే మీకే తెలుస్తుంది. ఒక ఊరికి యముడు తన దూతని పంపి 1000 మంది ప్రాణాలను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడట. దూత సరేనని వెళ్ళి పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. కాని లెక్క చూస్తే 2000 మంది చనిపోయారు. యముడికి ఆశ్చర్యం వేసి అడిగితే దూత చెప్పాడు, నేను తీసింది 1000 మందినైనా మిగతా 1000 మంది చావు వస్తుందన్న భయంతోనే ప్రాణాలు విడిచారు అని. అంటే ఇక్కడ అసలు విషయమేంటంటే ఆ మిగతా వాళ్లని చంపింది రోగం కాదు, కేవలం ఆ రోగం వస్తుందన్న భయం మాత్రమే. వాళ్ల బలహీనమైన మనసే వాళ్లని చంపేసింది. భయమనేది అసలు ప్రమాదం కన్నా పెద్ద ప్రమాదమన్నమాట. అయితే ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఏంటంటే, ఇంత శక్తివంతమైన మనోబలాన్ని, ఒక ఉక్కులాంటి సంకల్పాన్ని మనం ఎలా పెంచుకోవాలి? దానికేమైనా మార్గముందా? మనం మెదడుందే, అదొక పెద్ద శక్తి కేంద్రం. కానీ మనమందులో మహా అయితే ఒక 7% మాత్రమే వాడుతున్నాం. మిగిలిన 93% శక్తి నిద్రపోతోంది. ఆ నిద్రపోతున్న శక్తిని బయటకు తీసుకురావడమే మనోబలాన్ని పెంచుకోవడంలో ఉన్న అసలైన రహస్యం. మరి ఆ శక్తిని ఎలా బయటకు తీసుకురావాలి? ఇదిగో ఇలా. ఇది జిమ్లో కండల పెంచడం లాంటిది. ఒక్కరోజులో అయిపోదు. ముందు చిన్న చిన్న పనులు తీసుకోండి. ఏది ఏమైనా వాటిని పూర్తి చేస్తానని గట్టిగా ప్రతిజ్ఞ చేసుకోండి. అలా ఒక్కో పని పూర్తి చేస్తుంటే మనమీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా పెద్ద పెద్ద లక్ష్యాల వైపు వెళ్ళాలి. అన్నింటికన్నా ముఖ్యం మన ఆలోచనలు. ఎప్పుడూ సానుకూలంగా, ధైర్యంగా ఉండాలి. ఇందుకొక మంచి ఉదాహరణ కాళిదాసు. ఒకప్పుడు ఆయన్ని మందబుద్ధి అనేవాళ్లు. కాని ఎప్పుడైతే తనలో ధైర్యం, సంకల్పం మేల్కొన్నాయో ఆయనే మహాకవి అయ్యారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే, మన సామర్థ్యానికి ఎవరూ గీతలు గీయలేరు. ఆ గీతలను గీసేది, చెరిపేసేది కేవలం మన మనోబలమే. ఓకే, మనోబలమంటే కేవలం డబ్బు సంపాదించడం, విజయాలు సాధించడం మాత్రమే కాదు. దానికంటే చాలా గొప్ప ప్రయోజనం ఉంది. అదే ఆధ్యాత్మిక ఎదుగుదల, మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం. అసలు కథ ఇక్కడే ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, ధ్రువుడు, ప్రహ్లాదుడు ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొని భగవంతుణ్ణి చూశారు. ఎలా? తమ సంకల్పబలంతో. మీరాబాయి భక్తికి సాక్షాత్తు ఆ దైవమే దిగొచ్చింది. దానికి కారణం ఆమె మనోబలం. ఇక ఏకలవిడి కథ మనందరికీ తెలుసు.
మట్టిబొమ్మను గురువుగా పెట్టుకుని రాజకుమారుల్ల మించిపోయాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం దృఢమైన సంకల్పంతోనే. ఆధ్యాత్మిక మార్గంలో మనోబలం అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనోబలానికి, మొండి పట్టుదలకి చాలా తేడా ఉంది. మంచి ఆశయాలు, సద్గుణాలతో కూడినదే నిజమైన మనోబలం. అది లేకపోతే అది కేవలం అహంకారం, విధ్వంసమవుతుంది. నేరస్తుల్లో కూడా పట్టుదల ఉంటుంది, కాని అది మనోబలం కాదు. ఎందుకంటే ఆదర్శమనే పునాది లేని సంకల్పం ఇసుకతో కట్టిన గోడలాంటిది. చూడటానికి బలంగా ఉన్న చిన్న గాలికి కూలిపోతుంది. మన అంతరాత్మ ఒప్పుకోని బలం ఎప్పటికీ శాశ్వతంగా నిలబడదు. సరే, ఇదంతా విన్న తర్వాత మనం చివరిగా తెలుసుకోవాల్సిన నీతేంటి? అసలు మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఒక్కసారి మనం బలమైన సంకల్పాన్ని సాధిస్తే దానివల్ల కలిగే లాభాలు చూడండి. మంచి ఆరోగ్యం, సమాజంలో గౌరవం, చేసే పనిలో విజయం, మానసిక ప్రశాంతత, మన చెడ్డ అలవాట్ల మీద మనకే నియంత్రణ. అంతేకాదు, ఇతరులకి కూడా స్ఫూర్తినిచ్చే స్థాయికి ఎదుగుతాం. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే: మనసులో బలంగా ఉన్నవాళ్లే తేజోవంతులవుతారు. వాళ్లకు ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటారు. అందుకే మనం చెయ్యాల్సిన అన్ని పనుల్లో కల్లా ముఖ్యమైన పని మన మనోబలాన్ని పెంచుకోవడమే. అదొక్కటి ఉంటే చాలు, ఇంక ఏ ఓటమి మనల్ని తాకలేదు. ఈరోజు మనం చర్చించుకున్న ఈ అద్భుతమైన విజ్ఞానమంతా యుగరిషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు రచించిన హిందీ పుస్తకం మనోబల్ అనేకానేక సఫలతాओं की कुंजी నుంచి తీసుకున్న సారాంశమే.